రారా గజ్జుకుక్క అద్దా. రాముడు ఒక బాణం వేస్తే అవతల నుంచి రావణాసురుడు ఇంకో బాణం వేస్తే ఆ బాణంలోంచి సుయ్ అని ఇట్లా మనకి కాకర పువ్వొత్తులు లాంటివి, విష్ణు చక్రాలు లాంటివి ఇట్లా తిరుక్కుంటూ వస్తాయి కదండి, రైట్? సో ఇవన్నీ చూసి ఈ పచ్చి వెధవలు ఏమనుకుంటున్నారంటే అది నిజం అనుకుంటున్నారు. పచ్చి వెధవలు ఏమనుకుంటున్నారంటే అది నిజం అనుకుంటున్నారు. అయ్యో అదెందుకు నిజం అవుద్దిరా, మీ పిచ్చి వెదలు ఉన్నారు కదా, ఇది నిజం అనుకుంటారు వాళ్ళు. ఇదిగో ఇలా కర్ర పెట్టి ఇలా చెయ్యెత్తగానే సముద్రం అలా విడిపోయింది, ఆ మధ్యలో 20 లక్షల మంది అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు, ఇది కదా నిజం. అదే సింగ్ అనే పైనుంచి వచ్చింది చూడండి కిందికి మెరుపు సింగ్ అని. ఇప్పుడు రామాయణంలో మతాబులు వెలిగించారనుందా బాణానికి పెట్టి? బాణాలు ఒకరిదొకరు కొట్టుకున్నప్పుడు కూడా రాతి కొట్టుకుంటే ఎలాంటి శబ్దం వస్తుందో అట్లా శబ్దాలు వచ్చినాయి అని. అదెందుకు నిజం అవుద్ది చెప్పండి? ఇదిగోండి ఇది నిజం అవుద్ది. ఇదిగో ఎర్రని మహా ఘటసర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేశను. ఇది కదా నిజం. రాముడు బాణం వేస్తే సుయ్యని రావడం నిజం కాదు. ఆ ఘట సర్పం అంట తన తోకతోటి ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లో 3వ భాగాన్ని భూమి మీద పడేసిందంట. భూమి మీద అంత ఖాళీ ఉండదు కదా, అంటే అది భూమి మీద ఒక నక్షత్రం పడితే భూమి ఉంటుందా? టిప్పర్లో వెళ్ళి స్కూటర్ గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అంటే ఈ పుస్తకం రాసినప్పుడు నక్షత్రం ఎంత ఉంటుందో తెలియదు సైజు. వేసేసాడు, బాగా వేసేసాడు.